హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్క్వేర్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనకు 1 నుంచి 10 వరకు మనకు అందరికీ తెలుసు స్క్వేర్స్ అంటే ఎలా చేయాలనేసి. మా 0 నుంచి 10 వరకు అందరికీ నోటెడ్గానే ఉంటాయి. ఇంకా కాకపోతే రిమైనింగ్ తర్వాత 11 నుంచి మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? సో 11 నుంచి రిమైనింగ్ వాటిని ఎలా కష్టంగా ఉంటుందో వాటన్నిటిని మనం ఈజీగా సాల్వ్ చేసుకున్నాం. సో ఇందులో నేను ఏంటంటే ఫస్ట్ నేను మీకు ఒక 3 విధాలుగా ఉన్నవి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 5తో స్టార్ట్ అయ్యాయి, 5తో ఎండ్ అయ్యాయి. ఓకేనా? 5తో ఎండ్ అయ్యేవి ఎలా ఉంటాయి? 15, 25, 35, 45, 55 అండ్ సో ఆన్ ఇట్లా ఉంటాయి. ఓకేనా? ఇవేంటంటే 5తో ఎండ్ అయ్యేవి. ఒక్క నిమిషం. ఓకే, ఇవి 5తో ఎండ్ అయ్యేవి. తర్వాత 0తో ఎండ్ అయ్యేవి. 0తో ఎండ్ అయ్యేవి అంటే 20, 30, 40, 60, 90 ఇట్లా 0తో ఎండ్ అయ్యేవి అంశం ఇట్లా ఉంటాయి మధ్యలో. ఓకేనా? సో ఇలా ఎండ్ అయ్యేవి ఒకటి. ఇంకా ఇలా కాకుండా డిజిట్స్ వేరే ఉంటాయి కదా, సంథింగ్ మీకు ఎలా చెప్పచ్చు, 34, 39, 64 అట్లా సంథింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం 5తో ఎండ్ అయ్యేవి చూద్దాం. 5తో ఎండ్ అయ్యేవంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఫస్ట్ 15 చూడండి. 15 స్క్వేర్ ఉంటుంది కదా. సో 15 స్క్వేర్ని మనం ఏ విధంగా చేయొచ్చు? ఇప్పుడు 15 స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంటే ఏంటి? 15 × 15 అనే కదా అర్థం. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే 5 ఇంటూ ఇక్కడ చూడండి 15 × 5 కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏమున్నాయి? 1 1 సేమ్ ఉంది, తర్వాత కూడా సేమ్ 5 5 ఉంటుంది కాబట్టి సో సెకండ్ దాంట్లో 5 5 ఉంది కదా. సో 5 × 5 అంటే మనకి ఎంత వస్తుంది? 25 వస్తుంది. తర్వాత 1 × 1 ఉంది. సో 1 × 1 చేయకూడదు. సో ఇక్కడ ఏదైతే ఉందో దీని తర్వాత నెంబర్ 1 × 2 అప్పుడు ఏమవుతుంది? 1 × 2 అంటే 2 అవుతుంది. సో 225 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా 35 స్క్వేర్ చూద్దాం. 35 స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది? 35 × 35. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 5 5s 25. నెక్స్ట్ ఏముంది? 3 ఉంది కదా. 3కి దాని తర్వాత నెంబర్ ఎంత ఉంది? 4 వస్తుంది. 3 × 4 తర్వాత నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని మల్టిప్లై చేయాలి. లాస్ట్ డిజిట్ 5తో ఎండ్ అయినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. 3 × తర్వాత నెంబర్ చేస్తే 3 × 4 ఎంత? 12 అనేది 1225 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు 65 చూద్దాం. 65 స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది? 65 × 65. సో 5 × 5 అంట 25 అవుతుంది. తర్వాత 6 ఉంది కదా. 6 తర్వాత నెంబర్ ఏమొస్తుంది? 7 వస్తుంది. 6 7s 42. సో 4225 అనేది మనకి ఇక్కడ 65 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. లాస్ట్ 95 స్క్వేర్. 95 స్క్వేర్ అంటే 95 × 95 ఈ విధంగా వస్తుంది కదా. సో దీన్ని 5 × 5 అంటే ఎంత? 5 × 5 25. 9 ఉంది కాబట్టి దాని తర్వాత నెంబర్ వస్తుంది? 10 వస్తుంది. 9 × 10 90 అనేది 9025 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇదేంటి? 5తో ఎండ్ అయ్యేవి మాత్రమే. తర్వాత 0తో ఎండ్ అయ్యే చూద్దాం. 0తో ఎండ్ అయితే ఎలా ఉంటుంది? ఓకేనా? ఇక్కడ మీకు చూపిస్తాను 0 ఎండ్ వాల్యూస్ ఎలా చేయాలి. ఇప్పుడు 20 చూద్దాం. 20 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 20 × 20. మనం ఇంత రాయాల్సిన అవసరం లేదు. 20 × 20 కాబట్టి 2 2s ఎంత అవుతుంది? 4. తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 జీరోలు పక్కన వేసేయాలి. ఇక 2 ఏదైతే ఉందో 2 స్క్వేర్ తీసుకొని దాని తర్వాత వచ్చే 2 డిజిట్లు మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేనేం రాస్తాను? 40 స్క్వేర్ రాస్తాను. 40 స్క్వేర్ అంటే 40 × 40 అవుతుంది కదా. సో 4 4లు ఎంత? 16. 4 4ల 16 అవుతుంది. 2 సున్నాలు అదేవిధంగా పక్కన పెట్టేస్తాం, అయిపోతుంది. ఓకేనా? 50 స్క్వేర్ చూద్దాం. 50 స్క్వేర్ అంటే 50 × 50. 5 5లు ఎంత? 25. తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టేయచ్చు. తర్వాత 80 స్క్వేర్ చూద్దాం. జస్ట్ క్యాజువల్గా 80 స్క్వేర్ 80 × 80 అవుతుంది. 8 8ల 64. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు అదేవిధంగా మనం పెట్టేయచ్చు. 90 స్క్వేర్ చూసినట్లయితే 90 × 90. 9 9లు ఎంత? 81. 9 9లు 81 అవుతుంది. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. సో 5తో స్టార్ట్ అయితే ఈ లాస్ట్ డిజిట్ని 5 × 5 25 చేసి ఫస్ట్లో ఏదైతే ఉందో దానికి ఇంటూ నెక్స్ట్ నెంబర్ చేస్తాం. అలా చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ 0తో స్టార్ట్ అయితే ఫస్ట్ ఉన్నవి మాత్రమే స్క్వేర్ అంటే 2 ఇంటూ చేసి తర్వాత వచ్చి 2 సున్నాలను అట్లే పక్కన పెట్టేస్తాం. అప్పుడు మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది? 5తో ఎండ్ అయ్యే సరిపోయింది, 0తో ఎండ్ అయ్యే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేద్దాం? ఇట్లా సేమ్ వేరే వేరే నెంబర్స్ ఉంటాయి కదా, 5తో కాకుండా 0తో కాకుండా ఉంటాయి కదా, వాటిని చూద్దాం. సో 34 స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 34 ఉంది కదా. 34 స్క్వేర్ చూస్తే 34 స్క్వేర్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను చెప్పే ప్రాసెస్ క్లియర్గా వినండి. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది. ఓకేనా? 34లో 3 ఉంది, 4 ఉంది. సో ఫస్ట్ 3ని స్క్వేర్ చేయాలి, తర్వాత 4ని స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత ఈ మూడింటిని ఇంటూ చేయాలి.
ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ 3ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 3 9. సో 9 వచ్చినా సరే మనం ఏం రాసుకోవచ్చు, సింగిల్ డిజిట్ రాయకుండా డబుల్ డిజిట్ రాసుకోవాలి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో రాసాను చూడండి, సింగిల్ డిజిట్ 1 వచ్చిందంటే 01, 4 వచ్చిందంటే 04, 9 వచ్చిందంటే 09. తర్వాత ఏమైనా కానీ అన్ని 2 డిజిట్లు వస్తాయి. 3 డిజిట్స్ వచ్చినా అట్లా పెట్టుకోవచ్చు. కానీ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 అనేది కూడా మనం యాడ్ అంటే పెట్టుకోవాలి. సో 9 ప్లేస్లో 9 కాకుండా 09 అని రాస్తాను, 09. ఓకేనా. తర్వాత 4 ఉంది కదా, 4 స్క్వేర్, దీన్ని 3 స్క్వేర్ చేయాలి. తర్వాత 4ని కూడా 4 స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది, 16 వస్తుంది. ఓకేనా, 16 వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాటిని మనం మల్టిప్లై చేయాలి 3 4, 3 × 4